దేశీయంగా విమానాలు ఎక్కేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 7% నుంచి 10% వృద్ధితో 16.4 కోట్ల నుంచి 17 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. అలాగే విమానయాన సంస్థల నష్టాలు కూడా 2 నుంచి 3 వేల కోట్ల స్థాయిలో ఉంటాయని వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో విమాన ప్రయాణికులు 5.3% ఎగబాకి 7.93 కోట్లకు చేరుకున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులు 16.2% చొప్పున అధికమయ్యారు. దేశీయ విమానయాన రంగంపై ఇక్రా ఆశాజనక వృద్ధి రేటును ప్రకటించింది. దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వచ్చే ఏడాది ఈ రంగం నిలకడైన వృద్ధిని నమోదు చేసుకోనున్నదని పేర్కొంది. ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా మాట్లాడుతూ, ప్రస్తుత వచ్చే ఆర్థిక సంవత్సరాలలో విమానయాన రంగం 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల స్థాయిలో నష్టాలను నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అధిక ఇంధన ధరలతో ఇబ్బందులు పడిన విమానయాన సంస్థలు గడిచిన 2 ఏళ్లుగా ధరలు తగ్గడంతో లాభాలు మెరుగుపరుచుకుంటున్నాయని, మరోవైపు నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు.